సాహితీ బృందావన విహార వేదిక కుటుంబ సభ్యులందరికీ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత 2 సంవత్సరాల నుండి ఎన్నో కవితా పోటీలు, కథల పోటీలు నిర్వహిస్తూ పుస్తక సంకలనాలు తీస్తూ కవుల పరిచయాలు, ఇంటర్వ్యూలతో విజయపదంలో నడుస్తుంది. అందుకు సహకరించిన మీడియా మిత్రులకు, పత్రిక వారికి, యూట్యూబ్ ఛానల్స్ వారికి, ప్రతి కవితా పోటీల్లో భాగస్వాములైన, బిరుదులు, పురస్కారాలు తీసుకున్న కవి మిత్రులందరికీ, ఆర్థికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంతర్జాల కవి సమ్మేళనంలో వివిధ సామాజిక అంశాలపై కవితా గానాలు అంతర్జాల వేదికగా కవితాగానం చేసి భాగస్వాములై నిలిచి సాహితీ బృందావన విహార వేదిక నుండి సాహితీ విభూషణ పురస్కారాలు అందుకున్న మిత్రులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆదర అభిమానాలు వేదికకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెల్లుట్ల సునీత. ధన్యవాదములతో. అందరికీ నమస్కారం. నా పేరు బొల్లాపరగడ ఉదయభాను, ఊరు తాడేపల్లిగూడెం. నేను సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో కవి సమ్మేళనంలో పాల్గొని నా కవిత వినిపించబోతున్నాను. కవిత శీర్షిక శ్రీమతి సావిత్రిబాయి పులే, ప్రక్రియ సున్నితం. నా కవిత చదవడానికి ముందుగా ఈ ప్రక్రియ రూపకర్త శ్రీమతి నెల్లుట్ల సునీత గారికి ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు. తొలితరం మహిళా ఉద్యమకారిణి ఆమె, మన దేశపు తొలి ఉపాధ్యాయని, స్త్రీల అభ్యున్నతికి పాటుపడిన తరుణి, చూడ చక్కని తెలుగు సున్నితంబు. వివాహానంతరమే విద్య నేర్చేను, విద్యచే సమస్యలు తొలగననించే, వనితలకు విద్య ఆవశ్యకం ఎరిగించే, చూడ చక్కని తెలుగు సున్నితంబు. స్త్రీల విముక్తికై పోరాడ నిలిచే, కుల రక్కసపై కలమును ఝుళిపించే, బాలికా విద్యకై పాఠశాలలను స్థాపించే, చూడ చక్కని తెలుగు సున్నితంబు. భర్త అడుగుజాడలు అనుసరించే, సత్య శోధక సమాజముతో సత్యములెరిగించే, ఆదర్శములు ఆచరించి చూపించే, చూడ చక్కని తెలుగు సున్నితంబు. మూఢనమ్మకములకు ఎదురు నిలిచే, భర్త దహన సంస్కారములు స్వయముగా చేసే, సుమంగళీ చిహ్నములు తొలగించననే, చూడ చక్కని తెలుగు సున్నితంబు. నాకు ఈ అవకాశాన్నిచ్చిన నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారికి, సాహితీ బృందావన జాతీయ వేదిక వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు వేలేటి విజయశ్రీ దుర్గా, మాది విజయవాడ, కృష్ణా జిల్లా. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా కవి సమ్మేళనంలో పాల్గొని నా కవిత వినిపించబోతున్నాను. నా కవితా శీర్షిక రక్షణ లేని మహిళ. సమాజంలో అన్నీ మారిపోయే, ఒక్క మహిళ స్థితిగతులు తప్ప. మహిళల్లో 75 వసంతాల దేశ స్వాతంత్ర ఆనందోత్సవం ఎక్కడ? మహిళల్లో ఆ చిరునవ్వులెక్కడ? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు రక్షణ భద్రత లేని మహిళా జీవితం. సమానత్వం గౌరవం లేని బతుకెందుకు? పసిపాప నుండి ముదుసలవ్వ వరకు కామాంధులకు బలైపోతుంటే సభ్య సమాజంలో తలదించుకుంటున్నామంతా. రక్షణ లేని సంఘాన్ని ఏమని శాసిద్దాం? చట్టాలెన్ని ఉన్నా, శిక్షలెన్ని రాస్తున్నా మారని మార్పురాని మృగజాతి. తరాలెన్ని తరిగినా, అభివృద్ధి పెరిగినా ఆడదాన్ని అణచడమేనా అపఖ్యాతి? 100 కోట్ల భారతీయుల్లో
ఒంటరై మోగబోయింది మహిళా కంఠం. నడి రాత్రి స్వాతంత్రం ఏది మహిళకు? ఒంటరైంది ఓడిపోయింది మహిళా జాతి. ఏ శాపమో ఏ పాపమో ఈ దుస్థితి. ఎందరు కామాంధులున్నారో ఎందరు కీచకులున్నారో. గుండె తరుక్కుపోతోంది మహిళా విలాస వస్తువని తేలిపోయింది. మానవత్వం మరిచింది ఈ లోకం. ఓ మహిళ, ఇది కలియుగం. శాసించి నిన్ను కన్న ఈ లోకాన్ని. మహిళా, నీవు సమిధవు కాకూడదు. మారాలి నీ గతి. విడువకు ఆత్మస్థైర్యం. మర్చిపోవద్దు ఆ ఝాన్సీ జగడం. కథం తొక్కు రుద్రమదేవి రౌద్రాన్ని. విరుచుకుపడు అవసరమైతే భద్రకాళిగా. నిన్ను అబల చేసిన ఈ సంఘాన్ని సబలగా మార్చి చూపించు. ధన్యవాదములు. సభా సరస్వతికి నమస్కారం. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంలో నేను రాసిన కవితను చదవబోతున్నాను. నా పేరు రాధా సురేష్ ఎర్జల్. పుట్టిన ఊరు ఆదోని, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మెట్టిన ఊరు సోలాపూర్, మహారాష్ట్ర. సోలాపూర్లోని ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా 14 సంవత్సరములు ఉచితముగా విద్యాబోధన చేయడం జరిగింది. ఆ తర్వాత సోలాపూర్లోని తెలుగు భాషాభివృద్ధి సార్వజనిక గ్రంథాలయంలో గ్రంథ పాలకురాలుగా విధులను నిర్వహిస్తూనే వేసవి శిబిరాలు ఏర్పాటు చేసి తెలుగు భాష మాట్లాడేవారికి, తెలుగు భాష మాట్లాడలేని వారికి తెలుగు భాష బోధించటం జరిగింది. 10,000కు పైగా విద్యార్థులకు తెలుగు భాష బోధించటం జరిగింది. ప్రస్తుతం అబ్బాయిల ఉద్యోగరీత్యా పూణేలో స్థిరపడ్డాము. పూణే నుంచి మీకు ఈ కవిత చదివి వినిపిస్తున్నాను. నా అంశం ఒక్క క్షణం. అప్పుడే పుట్టిన తనయుని స్పర్శతో తల్లి ప్రేమ పరమానందం. ఆ ఒక్క క్షణం. జీవితంలోని ప్రతిరోజు ఆలోచించు ఒక్క క్షణం. నీ జీవితమే మారుతుంది తక్షణం. జీవితమే క్షణభంగురం. క్షణం క్షణం ఆనందానుభూతుల్ని అనుభవించు. కష్టాలతో కన్నీళ్లతో జీవితాన్ని వృధా పోనీయకు. జీవితం అమూల్యమైనది. కష్టాలతో జీవితాన్ని అధోగతి పాలు చేసుకోకు. మంచిగా ఆలోచించు. జీవితంలో వృధా అయిపోయే రోజులు ఏవంటే మనం కొంచెం కూడా నవ్వని రోజులే. మనలను ఎవ్వరూ ఆదుకోలేరని నిరాశ చెంది ఆవేశముతో జీవితము అంతం చేసుకోకు. ఆలోచించు. ఆ ఒక్క క్షణం. నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి ఆలోచించు. ఆ ఒక్క క్షణం. ఆ తక్షణమే నీ జీవితంలో వెలుగు కిరణాలు వెదజల్లుతాయి. క్షణం గతాన్ని ఎక్కువ ఆలోచించాలి. భవిష్యత్ గురించి ఎక్కువ ఆలోచించాలి. దేహం ఉన్నప్పుడే ఆలోచించు ఒక్క క్షణం. మంచి పనులే శాశ్వతంగా నిలుస్తాయి కలకాలం. నీ మంచే నీకు తోడుగా నిలుస్తుంది అనుక్షణం. ఈ అవకాశం ఇచ్చిన నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవం హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై తెలుగు తల్లి. ధన్యవాదములు. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకల కవి సమ్మేళనంలో నేను అనగా డాక్టర్ ఎంఎన్ బృందా పాల్గొని నా కవితను వినిపించబోవుచున్నాను. ఈ కవితా శీర్షిక మారణకాండ. అహో తవిది ఎలాంటి కాలం అరుదించెను మన యువరక్తపు నవయుగ సార్వభౌములకు. ఓహో నవ సమాజ నిర్మాతల్లారా, నా ప్రియ భావి భారత పౌరుల్లారా, లెండి, లేవండి, మేల్కొనండి, పదండి ముందుకు, పదండి తోసుకు, నవభారత నిర్మాణ రథాన్ని కదిలించండి. మద్యం మత్తు పదార్థాల ముసుగును విడనాడండి. పేకాట పాపారాయుళ్లతో
పేచీ వదిలిపెట్టండి. సిగరెట్టు ధూళితో కాలుష్యాన్ని కల్మషం చేయకండి. చిత్ర విచిత్ర వేషధారణలను వీడి సంస్కృతి సాంప్రదాయాలను అవలంబించండి. సాయంకాల క్లబ్బులు, రాత్రిపూట పబ్బుల్లో వికృత చేష్టలు మానండి. అంతర్జాల వేదిక వేడుకల్లో వైపరీత్యాలతో విఫలమవకండి. గుట్కా, జర్దా, పాన్లను గులాబీ గుళికల గుణపంతో గుచ్చేయండి. జన్మనిచ్చిన గురుపూజ్యులను శ్రద్ధాభక్తులతో నిరంతరము సేవించండి. జాత్యహంకారముతో మన దేశాన్ని ముట్టడించిన ముష్కరులను తరిమి తరిమి కొట్టండి. దేశానికే పట్టుగొమ్మలైన మన పల్లెలను హరితవనంగా తీర్చిదిద్దండి. ఇంటికొక విప్లవ వెలుగై సాంఘిక దురాచారాలను నిర్మూలించండి. అన్నయ్య సన్నిధే అనురాగ పెన్నిధిగా అమ్మాయిలకు బాసటగా నిలవండి. లవ్ జిహాద్ పేరుతో అతివల అవయవాలను అమ్ముకుని కసాయి వారిని కడతేర్చండి. ఓటు అనే ఏటుతో మన రాజ్యాంగ సర్వసత్తాకాన్ని పునర్నిర్మించండి. హెచ్చరిక! చట్టాలు రాజకీయ చుట్టాలవుతున్నాయి. వాటిని ప్రజల చట్రంలో బంధించండి. కార్మిక, శ్రామిక, కర్షకుల కడవల కన్నీటిని కరుణహస్తంతో తుడవండి. కరోనా కోరల్లో చిక్కుకున్న కడగంటి కుటుంబాలను ఆదుకోండి. ఓ యువత, నా దేశ నవత, యావత్ ప్రపంచమంతా నీ వైపు వేసే అడుగులను వీక్షించండి. మీ సంకల్ప బలాన్ని సానుకూల ఆయుధంగా మలచుకుని మీ భవితను మార్చుకోండి. తస్మాత్ జాగ్రత్త! మాస్కే రక్షణ కవచంగా, శానిటైజరే సహకారిగా, సాంఘిక దూరమే ఆలంబనగా ఆచరించండి. భరతమాత నుదిటిపై వీర తిలకమ్ము దిద్ది ఈ మరణకాండను అంతమొందించండి. ఈ నా భరత జాతి కవన మేల్కొలుపు సంపదను సాదరంగా స్వీకరించండి. జయ హో భారత మాత, జయ హో భారత మాత. ఓ నా దేశ యువత, లే నా దేశ యువత, లే, మేల్కొను మేల్కొను. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు అలేఖ్య. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు కవి సమ్మేళనంలో పాల్గొని నా కవితని వినిపించబోతున్నానండి. నా కవితా శీర్షిక ఓటు. ఓటు. మేలుకో ఓ ఓటరు, ఎన్నుకో మంచి సర్కారు, ఓటాయుధం నీ చెంతనుండగా బెరుకేలా ఓ ఓటరా. రాజులు లేని రాజ్యాంగమైన శకుని రాజకీయ సింహాసనంకై పదవిపై కన్నేసే నేటి రాజకీయ తిమింగళాల ఎదురుచూపులు. కార్యకర్తతో ఆరంభం, ఇక నెమ్మదిగా ప్రారంభం. వ్యామోహం పదవిపైన మాట తప్పిన ధర్మరాజు కానరావునా నేటి సమాజాన. ఏ మూలనైనా భూతత్వం వేసి ఎంత వెతికినా దొరుకునా నీకు అండా దండ. చెరగని విధిరాత రాసేది బ్రహ్మదేవుడైన ప్రజాస్వామ్యాన్ని ఏలే ప్రజానాయకుడి తలరాతను మార్చేది మాత్రం ఓ ఓటు. అదే నీ విలువైన ఓటు. ఓ ఓటరన్న, ఓటు ఎంతో అమూల్యమైనది, కానీ నేడు చాలా చవకగా మారింది. ఓ నోటు కోసం కకృత్తి పడితే మారుతుంది ప్రజా భవిత, ప్రజలందరి ఫేటు. ధన్యవాదాలు.
సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో కవి సమ్మేళనంలో పాల్గొని నా కవిత వినిపించబోతున్నాను. శీర్షిక బాల కార్మికులు. బాధ్యత లేని తండ్రి, భారం మోయలేని తల్లి, బావురమన్న బాల్యం, బానిసగా మారిన జీవితం, అలమటించిన ఆకలి, అలుపెరగని ఘోరకలి, రెక్కాడితే గాని డొక్కనిండని పేదరికం, రెప్పల చాటున దాగిన దుఃఖం, బతకలేని భారం, మోయలేని నేరం, సేద తీర్చని దాహం, ఆవిరిగా మారిన స్వేదం, కలలుకనే జీవితం, కఠినంగా మారిన కాయం, ఆశయం కన్నా ఆకలి పెరిగింది, కానీ నిరాశ మిగిలింది. బతుకు భారమై, బడికి దూరమై, బందీలై బతుకుబండి నడిపిస్తూ బలి అయినాము బాల కార్మికులుగా. బతుకు సమరం సాగిస్తున్నాము, దుర్భర జీవితం అనుభవిస్తున్నాము. ధన్యవాదములు. రచన మేకల లింగమూర్తి, ఉపాధ్యాయులు, ఖానాపూర్ జిల్లా, నిర్మల్. నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యదేవర రాధారాణి. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా కవి సమ్మేళనంలో నా కవితను వినిపించబోతున్నాను. కలసి సాగుదాం, కలసి సాగుదాం. అన్నీ అనుకున్నట్లు సాగితే అంతా బాగే. అనుకోని విపత్తులు ఎదురైనప్పుడు ఎదుర్కొనే స్థైర్యము, ధైర్యమే కదా అసలు మనిషి స్థానాన్ని తెలిపేది. ప్రకృతి విలయాలు, ఆర్థిక లావాదేవీలు, అనారోగ్య ప్రకోపాలు, మానసిక విలాపాలు ఎన్నొచ్చినా నలుగురికి తోడుండినా, నలుగురు తోడుండినా అది కదా మానవ జన్మకు సార్థకత. అది కరువు కాకుండా మానవ సంబంధాలను పరిపూర్ణముగా కాపాడుకుంటూ, సౌభ్రాత్రం పెంచుకుంటూ, సౌశీల్యంతో ముందుకేగుతూ, సౌహార్దం కురిపిస్తూ ముందుకెగాలి. కింద పడ్డవారేగా పైకి లేవాల్సింది, తమ విలువ నిరూపించుకోవాల్సింది. మా అనుకోకుండా నా అనుకుంటే నిలబడవుగా బంధాలనేవి. ప్రేమరాహిత్యం మనిషిని నిలువునా కాల్చిస్తుంది. మనసు విలులితమై విచక్షణ కోల్పోతుంది. మమతానుబంధాలతో మనుష్యులంతా అల్లుకుపోతే ఏ విపత్తు ఎవరికెవరు అనుకునేలా చేయలేదు. కరుణ కురిపిస్తే లొంగని జీవి కలదా భువిపై? కాఠిన్యం చూపితే అందుతుందా ఇసుమంతైనా ప్రేమ? ఒక చిరునవ్వు, ఒక అభినందన, ఒక నమస్సు, ఒక కృతజ్ఞత, ఒక మౌనం, ఒక మాట, ఒక పరితృప్తి, ఒక చూపు, ఒక గుర్తింపు, ఇవి చాలుగా. కాలము ఎన్నో గాయాలను మాన్పినట్లే మనసు నుండి మాలిన్యాన్ని తుడిచేసి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని కూడగట్టుకుని రండి, చివరి క్షణం వరకు పోరాడదాం. మానవుడు అనుకున్నది సాధించగలడని నిరూపిద్దాం. ఎలాంటి శక్తి మనలను భక్షించలేదని చాటి చెప్దాం. అందరము ఒక్కటై అడుగు ముందుకేద్దాం. కలిసి సాగుదాం, కలిసి సాగుదాం. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రామక కృష్ణమూర్తి, బోయినపల్లి, సికింద్రాబాద్ నుండి. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో కవి సమ్మేళనంలో పాల్గొని నా కవిత వినిపించబోతున్నాను. కవిత శీర్షిక మెతుకు. ధరణిని చీల్చి దరిచేర అంకురాల సమరం, నీటి చుక్కల తడితో నిండైన మడుల నీరాజనం. మొలకలు అలకలు మాని అంబరాన్ని తలెత్తి చూస్తున్నాయి, పొట్టు ఒరలో తెల్లని ముత్యాల నిక్షిప్తం. జీవాలకే జీవాన్ని పోసే అమృత సురపానం, ఒరిపిడితో ఒళ్ళు విచ్చుకొని వెచ్చని సూర్యకిరణాలతో అలవిమారిన స్నేహం. నూర్పిడి మార్పిడుల సమ్మేళనంతో నిత్యనూతనమై, దొడ్డై సన్నమై, అనేక రకాల ఆహార్యాలతో అన్నపూర్ణ సదాపూర్ణై, క్షుత్తుక కొత్తుక కోసి కుతకుత ఉడుకులతో కమ్మనైన సువాసనలతో కడుపు చేరి ఆయుష్యు పోసి ప్రాణాలను నిలుపుతుంది. మితంగా ఆరగిస్తేనే ఆరోగ్యమై,
అమితం అనారోగ్య హేతువై నయా జబ్బుల ఖజానాగా మారిపోతుంది. మెతుకు బతుకుకు పరబ్రహ్మమై నిలుస్తున్నది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అనాసి జ్యోతి. సాహితీ బృందావన జాతీయ వేదిక వార్షికోత్సవ వేడుకలలో కవి సమ్మేళనంలో పాల్గొని నా కవిత వినిపించబోతున్నాను. నా కవితా శీర్షిక సమాజ సృష్టికర్తలు. రెక్కాడితే కాని డొక్కాడని వైనం, చదువుకెళితే సాగని జీవన పయనం అనుకునే తల్లిదండ్రుల నిస్సహాయ స్థితి, అడ్డు చెప్పే ధైర్యం లేని బాలల దుస్థితి, పలకా బలపం పట్టాల్సిన చేతులు పలుగు పారతో పనికెళ్తూ వసివాడిపోతున్న బాల్యాన్ని చూస్తే మనసు కరిగి నదిలా మారదా? నేటి బాల కార్మికులే రేపటి నవ సమాజ నిర్మాతలు, సమాజ సృష్టికర్తలు. నేటి బాల కార్మికులే రేపటి నవ సమాజ నిర్మాతలు, సమాజ సృష్టికర్తలు. వారి బంగారు భవితకు బాటలు వేసే బాధ్యతతో ప్రతి ఒక్కరూ అడుగు ముందుకు వేసి వారి జీవితాల్లో చదువుల పూలు పూయించాలి, విజ్ఞాన తీరాలు చేరేలా ప్రోత్సహించాలి. ఈ దేశం నాకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేనేమిచ్చాను అన్న చిన్న ప్రశ్న ప్రతి మదిలో ఉదయించి పసిపిల్లల కళ్ళలో పసిడి కాంతులు వెదజల్లాలి. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో కవి సమ్మేళనంలో పాల్గొని నా కవిత వినిపించబోతున్నాను. నా పేరు అవ్వారి ఉమాభార్గవి, సూర్యాపేట, తెలంగాణ రాష్ట్రం. ఈరోజు నా శీర్షిక అక్షరానికి పురుడు పోయాలనుంది. నిజమే, అక్షరానికి పురుడు పోయాలనుంది. కొన్ని కళాల గలాన్ని నొక్కిపట్టి బంధించి బాధించాలని ఉంది. అవహేళనతో అక్షరాన్ని ఊపిరాడనివ్వక ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆలోచనలను సమాధి చేయాలనుంది. వింతైన పోకడతో కలమెత్తి అసభ్య పదజాలంతో అక్షర మొరకలు విత్తుతుంటే మొదలంటా నరికి ప్రక్షాళన చేయాలని ఉంది. వింతైన పోకడతో కలమెత్తి అసభ్య పదజాలంతో అక్షర మొలకలు విత్తుతుంటే మొదలంటా నరికి ప్రక్షాళన చేయాలని ఉంది. అక్షరం అంటే ఆషామాషీ కాదని, లక్షల మెదళ్లను కదిలించి జీవితాన్ని రూపకల్పన చేసే ఆయుధమని బలవంతంగా బరిచేయొద్దని చేతులెత్తి మొక్కాలనుంది. అందమైన ఆడపిల్ల ఆకృతిలా, ఏమెరగని పసిపాప బోసి నవ్వులా, ప్రకృతిలో మెరుస్తున్న పచ్చదనంలా, జలజలా పారుతున్న సెలయేరులా, గోరుముద్దలు తినిపించే అమ్మ ప్రేమలా అక్షరాన్ని చూసుకోవాలని ఉంది. మళ్ళీ అక్షరానికి పురుడు పోయాలని ఉంది. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు పోపూరి మాధవీలత. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా నా కవిత సమరశంఖం. మానవత్వం ముసుగు వేసుకుంది. పసికూనలను అమ్మినప్పుడు, వారిని వివాహాల పేరిట పక్క దేశాలకు పంపినప్పుడు మానవత్వం మలిగిపోయింది. వరకట్న చావులకి ఆడపడుచులను బలి చేసినప్పుడు, అకృత్యాలతో వారిని ఆక్రందనలా పాలు చేసినప్పుడు మానవత్వం మంట కలిసిపోయింది. రాజకీయ నాయకుల కుళ్ళు కుతంత్రాలకు బడుగు జీవులు, శ్రామిక కర్షకులు నలుగుతున్నప్పుడు మానవత్వం నశించింది. వైద్య వృత్తికే అన్యాయం చేస్తూ, ప్రజల అవయవాలు అమ్ముకుంటూ వారి ప్రాణాలతో చెలగాటమాడినప్పుడు మానవత్వం చచ్చిపోయింది. కన్నవారితో, కట్టుకున్న వారితో బంధాలు తెంచుకుంటున్నప్పుడు మానవత్వం సిగ్గుపడుతోంది. వావి వరుసలు మర్చి కన్న కూతురుపైనే అఘాయిత్యానికి పాల్పడుతుంటే, ఓ మానవుడా, చచ్చిన నీ మనసుపై శంఖం పూరించి నీ మనసుపైనే సమరానికి సన్నద్ధం చెయ్యి. మానవత్వపు దారులు వెతికి మానవత్వాన్ని మేల్కొల్పుదాం, మానవత్వాన్ని బతికించుకుందాం. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా జరుగుతున్న కవి సమ్మేళనంలో ఈనాటి నా కవిత శీర్షిక పేరు మరణం అంచున. నా పేరు గూనాపు శర్వాణి, హిరమండలం గ్రామం, శ్రీకాకుళం జిల్లా. పచ్చజరి పట్టుచీర కట్టుకున్న ధరణికి నెర్రెలిచ్చే వెర్రి డిజైన్లతో కాంక్రీట్ నేత నేస్తున్నాడు. ఆకాశం అందుకునే హర్మ్యాలు నిర్మిస్తూ ఎదిగిపోయానంటూ వెర్రినవ్వు నవ్వుతున్నాడు. కడలి కల్లోలమై మత్స్య సంపద మటుమాయమైపోతుందంటూ
ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగేస్తూ 2 కన్నీటి బొట్లను బొటబొటా రాల్చేస్తున్నాడు. సునామీ సుతిమెత్తని హెచ్చరికలను కనలేని కబోది అయి తిరిగేస్తున్నాడు. నీలాల నింగికి నగిషీలు అద్దేస్తానంటూ త్రిశంకు లోకాలను చూపిస్తున్నాడు. పంటలే ప్రగతికి మార్గాలంటూ ప్లాస్టిక్ బియ్యంతో కడుపు నింపుకుంటున్నాడు. పర్యావరణం కాపాడేద్దామంటూ నినాదాలు చేసేస్తూ పుడమి తల్లికి క్షణక్షణం పురిటివేదనను కలిగిస్తున్నాడు. 1000 కోట్ల రంగు కాగితాలను కూడబెడుతూ ఆయువిచ్చు ఆక్సిజన్ డబ్బాను వీపు మీద మోస్తూ బంగారు పల్లకీలో బహుదర్జాగా వానరమల్లే తెగ గంతులేస్తున్నాడు. కాలుష్యపు ఖాతాలతో ప్రపంచాన్ని నింపేసి ప్రకృతి వికృత ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్నా ప్రమోదాల అలజడిలో మునిగిపోతున్నాడు. అంతులేని స్వార్థపుట ఆలోచనలో నిత్యం చస్తూ ముసుగులో బతికేస్తున్నాడు. కానీ అదేం వింతో ముందు తరాలకు ముప్పు సుమా అని నిట్టూరిస్తూ మరణం అంచున ఉన్నది తానేనన్న సంగతి మరిచిపోతున్నాడు పిచ్చి మానవుడు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో కవి సమ్మేళనంలో పాల్గొని నా కవిత వినిపించబోతున్నాను. నా పేరు ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి, విశాఖపట్నం. నా శీర్షిక నా అక్షర విప్లవం. కరోనా కాలంలో కూడా కార్పొరేట్ ఆసుపత్రుల, విద్యా సంస్థల ఆగడాలతో సగటు జీవి మనోవేదన శ్లేష్మంలో పడిన ఈగలాగా బ్రతుకు వెళ్లదీస్తున్న వైనాన్ని నా అక్షర విప్లవంలో పుస్తకంలో పేజీనై సమాజాన్ని నిలదీస్తా. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ తమ స్వార్థ ప్రయోజనాలకై బడాబాబులకు అప్పగించడాన్ని నిరసిస్తూ నాయకుల, వినాయకుల ఆగడాలను కడిగి వేయడానికి, శ్రమజీవుల, వలస జీవుల వ్యధలను రూపుమాపడానికి నా అక్షర విప్లవంతో పుస్తకంలో ఒక పేజీ నవ్వుతా. రవి కాంచని చోటును కవి కాంచున్ అన్న ఆధారంగా మహాకవి శ్రీశ్రీ భావజాల ప్రేరణతో సమాజంలో జరిగే అకృత్యాలు, ఆగడాలను పోగొట్టుటకై నేను సైతం అంటూ రామసేతు నిర్మాణానికి ఉడుత సహాయం చేసినట్లు నా అక్షర విప్లవాన్ని పుస్తకాల్లో ఒక పేజీ ద్వారా తెలియజేసి సమాజ నిర్మాణంలో భాగస్వామినవుతా. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో కవి సమ్మేళనంలో పాల్గొని నా కవిత వినిపించబోతున్నాను. శీర్షిక మానవత్వం. నా పేరు శైలజ. మానవత్వం అంటే మనిషిగా బ్రతకడం, కొన్ని పనులైనా ఇతరుల కొరకు చేయడం, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం, అధైర్యంతో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం. నేడు సమాజంలో మానవత్వం అనేది లేకుండా పోయింది. నేను, నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మనిషిలో మానవత్వం పెరగాలి అంటే చిన్నప్పటి నుండే అలవడాలి. అందుకు తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యం. పిల్లలకు నైతికతలు బోధించాలి. త్యాగమూర్తుల జీవిత చరిత్రలు కథలుగా చెప్పాలి. దీని వలన పిల్లలకు చిన్నప్పటి నుండే సహాయం చేసే గుణం వారిలో సద్గుణంగా మారుతుంది. పిల్లలు పెరిగి యువతగా ఎదిగి మానవతా దృక్పథ వ్యక్తులుగా మారుతారు. అప్పుడు సమాజంలో వాళ్ళు మానవతా వ్యక్తులుగా ఎదుగుతారు.
సమాజాన్ని నవ సమాజంగా మారుస్తారు. అప్పుడు సమాజం మానవతా విలువలతో వెళ్ళి విరుస్తుంది. ధన్యవాదములు. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో కవి సమ్మేళనంలో పాల్గొని నా కవిత వినిపించబోతున్నాను. నేటి నా కవిత శీర్షిక స్వర్గానికి మెట్టు. నా పేరు ఉమామహేశ్వరి యాళ్ల. నేను విశాఖపట్టణ నివాసిని. సరదా సరదా సిగరెట్టు అంటూ స్వర్గానికి ఇదే పైమెట్టు అంటూ హాయిగా పాడేసుకుంటారు. నిజమే, ఎంత వారలైనా పొగ పీల్చేవారలే. యువత నాశనానికి కారణాలలో ఇది ఒకటి. ఆకర్షణ వలలో బంధించి ఒత్తిడి పోగొట్టుననే మాయ చెల్లి ఆకర్షించి మక్కువ పెంచినది. వాతావరణ కాలుష్యమని, రసాయన వాడకమని, హైబ్రిడ్ పంటల కారకమని, క్యాన్సర్ కారణాలెన్నున్నా అతిపెద్ద భూతం ఈ పొగ మహమ్మారి. పెద్దలు జీర్ణ వ్యవస్థ సరిచేయును అంటూ పిన్నలు ఫ్యాషన్ల హంగులను కారణాలతో చిక్కి గొంతు నోరు క్యాన్సర్లు, టీబీ బారిన పడేవారు ఎందరెందరో. ఎన్ని ప్రకటనలు వస్తున్నా, కుటుంబ సభ్యులు చెబుతున్నా వెనక చరించేరు ఈ పొగరాయిళ్ళు. తుదకు ఇల్లు ఒళ్ళు గుల్లై మరణించేరు. ఆ ఇంటికి దిక్కేదని, ఊహించని ఈ దెబ్బకి ఊరటేదని ఆలోచించి చరించవా మానవా? ధన్యవాదములు. నమస్కారం అండి. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో కవి సమ్మేళనంలో పాల్గొని నా యొక్క కవిత వినిపించబోతున్నాను. నా పేరు గజ్జల స్వరూపరాణి, హన్మకొండ, వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. నా కవిత శీర్షిక మన్ను బతికితే. మనిషిని నమ్ముకుంటే ఏముందిరా, మట్టిని నమ్ముకున్న ఫలితం ఉందిరా అన్నాడు ఓ మహాకవి. నిజమే మరి. ఆధునిక భవన నిర్మాణానికి పంట భూములను విక్రయం చేస్తూ నగరాలను నిర్మిస్తుంటే నేటి మనిషి అడవి సంపదను కొల్లగొడుతూ ప్రకృతి వినాశనం చేస్తున్నాడు. పశుపక్షాదులు, వన్యప్రాణుల సంరక్షణను మరిచి విస్ఫోటపు విధ్వంసములో గుట్టలు కొండలు రోజు రోజుకు హరించి వేస్తున్నాడు. ఆధునిక పరికరాల కోసము చెట్లను కొట్టి ప్రకృతిని పాడు చేస్తుంటే ప్రకృతి విపత్తుల వల్ల భూకంపాలు, తుఫానులు, అకాల వర్షాల వల్ల భూమి ఉపరితలాలు దెబ్బతింటూ ప్రకృతి వచ్చదనం కోల్పోతుండే. మన్నును నమ్ముకున్న రైతు అప్పుల ఊబిలో చిక్కుకొని పంట పొలాలను అమ్ముకొని పట్నంలో కూలీగా బతుకుతుండే. మన్ను అమ్ముకున్నోడు మట్టిలో కలుస్తుంటే మన్ను కొన్నోడు కోట్లు కూడబెడుతుండే. రోజు రోజుకు పెరుగుతున్న జనాభా లెక్కలతో విస్తరిస్తున్న నగరాలతో మన్ను మాయమైపోతుంది. పంట భూములు కొన్ని ప్లాట్లుగా మారుతుంటే పంట భూములు విస్తరణ తగ్గిపోతుంది. రైతు పండించే ధాన్యం ధర రెక్కలు కట్టుకొని ఆకాశాన ఎగురుతుంది. ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతూ పోతే రేపు మనిషి మరణిస్తే 6 అడుగుల జాగా అంతమైపోతుంది. మానవుడా మేలుకో, ఈ భూమండలాన్ని రక్షించు. ఆర్భాటాల మోజులో పడి అంతమైపోకు. పరమాత్మ ఇచ్చిన పంచభూతాలను కాపాడుకో. ప్రకృతి వనరులను రక్షించుకో. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్తే అండి. నా పేరు యామిని కొల్లూరు. నేను నెల్లూరు నివాసిని. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో కవి సమ్మేళనంలో పాల్గొని నా కవిత వినిపించబోతున్నాను. అంశం దేశభక్తి. శీర్షిక సమైక్యత నినాదం. ఏ దేశం ఎగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కిన, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం. నా దేశం, నా నేల, నా ప్రజలు, నా భారతీయ. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో మహనీయులు, వీర నారీమణులు, సైనికులు, మహానేతలు, సామాన్య ప్రజానికం. స్వార్థం, ద్వేషం, సంకుచితత్వం, కులమత వర్ణ వైషమ్యాలు విడనాడి దేశభక్తి, దేశ విముక్తి కోసమే పోరాడి సాధించిన వాళ్ళు ఎందరో మహనీయులు. చిరునవ్వులు చిందిస్తూ విశ్వశాంతి కోసం పోరాడిన మన బాపూజీ. దేశం అంటే ఒక నిరంతర ఆరాధన, నాది అనే భావన. మన దేశ సంస్కృతి,
ఆచారాలు, ఔన్నత్యం, సమైక్యత, సాంప్రదాయాల్ని గౌరవిస్తూ మనమంతా ఒకటే అనే నినాదంతో ఎలాంటి స్వాభిమానం లేకుండా, ఆశించకుండా నిరంతర పోరాటమే ఈ దేశభక్తి. సరిహద్దుల్లో ప్రహరా కాచే సైనికుడు, అస్పృశ్యతపై తిరుగుబాటు చేసిన భగత్ సింగ్, జననం తప్ప మరణం లేదని అదే బాట నడిచిన అవిశ్రాంత సమరయోధుడు నేతాజీ, భరతమాత సేవలో పంచశ్రీ ప్రణాళికలు అమలు చేసిన నెహ్రూ, పొట్టివాడు గట్టివాడైన జై జవాన్ జై కిసాన్ నినాదంతో భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణం పోసిన వీరుడు లాల్ బహదూర్ శాస్త్రి, ప్రజలంతా కలిసిమెలిసి పకతాటిపై వస్తేనే అనే నిదానంతో స్వతంత్ర రాజ్యాలను భారతలో విలీనం చేసిన ఉక్కు మనిషి పటేల్. ఇలా ఎందరో నేతలు, నరనరాన ఉప్పొంగిన దేశభక్తి, తీవ్రవాదులకి ధీటుగా పోరాడి నిలిచిన ఎందరో పోరాట యోధులు, ఇలా ఎంతోమందిని చిరస్మరణీయులుని స్మరించుకోవాల్సినదే మన నేటి దేశభక్తి. ఈ 73 వసంతాల ఆజాదీ కా మహోత్సవంలో దేశభక్తి గురించి స్మరించుకుంటూ యువత మేలుకో, గళం గళం కలుపుతూ చేతులెత్తి నినాదం చేస్తూ వందే మాతరం అంటూ ముందుకు సాగుదాం. భవిష్యత్ తరాలకి మన ఈ దేశభక్తిని తెలియచేద్దాం. వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారాలు. నా పేరు అద్దంకి లక్ష్మి, ముంబై. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో కవి సమ్మేళనంలో పాల్గొని నా కవిత వినిపించబోతున్నాను. నా కవిత శీర్షిక వలస బ్రతుకులు. పుట్టి పెరిగిన ప్రాంతాల పనులు దొరకని వలస బ్రతుకులు, పల్లెల్లో పట్నాల్లో పట్టెడన్నానికి నోచుకోని శ్రమజీవులు, సుదూర పారిశ్రామిక నగరాలు ఆదరించి కడుపు నింపుతాయి కన్న తల్లి బోలే. రాత్రి పగలు రెక్కలు మొక్కలు నిత్యావసరాలకే పరిమిత జీవితాలు, కన్నీటిని తుడిచి కన్నతల్లిలాగా ఆదరించే కర్మాగారాలు, గుడిసెల్లో కుటుంబాలు, మురికి వాసనలు, కలుషిత వాతావరణం, అంటు రోగాలు ఆహ్వానం. త్రాగే నీటికి, రేషన్ బియ్యానికి వరుసలో ముగిసే సగం జీవితకాలం, చదువులకెళ్లే సమయం లేక బాల కార్మికులైన చిన్నారి పిల్లలు. ఇంతలో వచ్చిందొక మహమ్మారి, కరోనా విలయతాండవం చేస్తూ బడుగులపైన పిడుగులు కురిపిస్తూ, పేదల గుడిసెల్లో ఆశాదీపం ఆరిపోచు, ఊపిరితిత్తులు నిస్సత్తువ కాకముందే, పండుటాకుల రాలకముందే తిరిగి వెనక్కిపోసాగారు. ఉన్న ఊరు కన్న తల్లిలా ఆదరిస్తుందనే ఆశతో బ్రతుకంతా సుడిగుండాల్లో చిక్కుకొని అల్లాడుతున్నారు. స్వస్థలం నుండి నగరాలకు మరల గూటికి పక్షుల్లా పరిభ్రమిస్తున్నారు వలస జీవులు. పారిశ్రామిక వికేంద్రీకరణ సమస్యలకు పరిష్కారం, తమ జీవితాలలో వెలుగు కిరణాలకై వేచి చూస్తున్న ఆశాజయులు వీరు. జై హింద్. నాకు ఈ అవకాశం కలగజేసిన సాహితీ బృందానికి, జాతీయ వేదిక వారికి నా ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు మైలవారి వెంకట పద్మావతి, కాకినాడ. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కవి సమ్మేళనంలో నా కవిత శీర్షిక లక్ష్మీవాసము. అంశము మార్గశిరి మంచు ముత్యాల సిరి. ప్రక్రియ వచ్చిన కవిత. శీర్షిక లక్ష్మీవాసం. మాసాన మార్గశీర్షం ప్రధానం. మార్గశిరమున లక్ష్మీ పూజలు, ఆధ్యాత్మిక పరంపరలకు కొలువు దేవతలు కొలువుండి శుభములసంగా వివాహాశీస్సులు ఇచ్చుట, పెద్దల ఆశీస్సులతో శుభములు చేకూర్చును. హేమంత ఋతువులో శీతగాలులు వీస్తూ మంచు బిందువులు సూర్యకిరణాల తాకిడికి తెల్లని ముత్యములా మెరుపులు మెరిపిస్తూ తడతడా చూపరుల కింపునసిగే మాసం. గోదాదేవి పాసురాలు, 30 రోజుల పూజలు, డుడు బసవన్నల కోలాహలము, కొమ్మదాసిరి, జంగందేవర, వీరభద్రుల పాటల పులికెందలు, ముంగిట రంగవల్లులు ముచ్చట గొలిపే గొబ్బెమ్మల సందడి, గొబ్బి గౌరీ పూజలు, వ్రతాలు చేయగా విష్ణు సహస్రనామ పారాయణలతో
బంతిపూల సొగసులో మహాలక్ష్మీదేవికి అష్టలక్ష్మి అలంకారములు ప్రీతితో చేయు మాసం మార్గశిరం. సిరి సంపదలతో సప్తవర్ణ శోభితము, ఆహ్లాదకర వాతావరణము. చిన్న పెద్దలకు మార్గశిరి మంచు ముత్యాల సిరి. ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నెల్లుట్ల సునీత మేడం గారికి ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఈరోజు సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శ్రీమతి నెల్లుట్ల సునీత గారు నిర్వహిస్తున్న కవి సమ్మేళనంలో భాగంగా పాల్గొంటున్న నా పేరు ఎస్జివేరియా. నేను పటాన్చెరు నివాసిని. ఈరోజు నేను చదవబోయే శీర్షిక పేరు జీవితం అంటే ఇదేనా. జీవితం అంటే ఇదేనా. దూరం ఉన్న వాళ్ళు దగ్గరవుతుంటే దగ్గరైన వాళ్ళు మాత్రం ఎందుకో తెలియకుండానే దూరం అవుతున్నారు. దూరం ఉన్న వాళ్ళు దగ్గరవుతుంటే దగ్గరైన వాళ్ళు మాత్రం ఎందుకో తెలియకుండానే దూరం అవుతున్నారు. అవసరం ఉన్నప్పుడు చేయి చాపిన వాడు అవసరం తీరాక మాత్రం వాడు రాళ్ళు పడుతున్నాడు. లేనోడు ఇప్పుడు ఉన్నోడిలా ప్రవర్తిస్తూ ఫోజులిస్తుంటే అన్ని విధాలా ఉన్నోడేమో ఏమీ లేనట్టు నమ్మిస్తున్నాడు. లేనోడు ఇప్పుడు ఉన్నోడిలా ప్రవర్తిస్తూ ఫోజులిస్తుంటే అన్ని విధాల ఉన్నోడేమో ఏమీ లేనట్టు నమ్మిస్తున్నాడు. వ్యసనాలకు అలవాటు పడినవాడు ఇల్లు అమ్ముకుంటుంటే ఇంటి మీద కన్ను పడినోడేమో అడ్డగోలుగా ముంచి ఓనర్ అనిపించుకుంటున్నాడు. తిండి లేనోడేమో దర్జాగా హోటల్ పొంటి కనిపిస్తుంటే శ్రీమంతుల పేరున్నోడేమో అంబలి తాగుతూ ఉసురమంటున్నాడు. నిత్యం శ్రమించే వానికి ఏ రోగం లేకుండా పోయింది. నీడనున్నోడికేమో ఒంటి నిండా రోగాలే నిండాయి. నిత్యం శ్రమించే వానికి ఏ రోగం లేకుండా పోయింది. నీడ ఉన్నోడికేమో ఒంటి నిండా రోగాలే నిండాయి. పైసలు లేనోడికి కంటి నిండా నిద్రొస్తే డబ్బున్నోడికేమో కంటి మీద కునుకు పట్టడం లేదు. సంతానం ఉన్నోడికి ఆశ లేకుండా పోయింది. కడుపున కాయకాయని వాడికి అత్యాశ పెరిగింది. సంతానం ఉన్నోడికి ఆశ లేకుండా పోయింది. కడుపున కాయని వాడికి అత్యాశ పెరిగింది. బుద్ధి లేనోడికి ఎద్దు దొరికితే ఎద్దున్న వాడికేమో బుద్ధి లేకుండా పోయింది. జీవితం అంటే ఇదేనేమో. జీవితం అంటే ఇదేనేమో. మనిషి జీవితమంతా ఇంతేనేమో. జీవితం అంటే ఇదేనేమో. మనిషి జీవితం అంతా ఇంతేనేమో. ఆలోచిస్తే వింతగా అనిపిస్తుంది. ఆలోచించకపోతే ఏమీ లేదనిపిస్తుంది. ఆలోచిస్తే వింతగా అనిపిస్తుంది. ఆలోచించకపోతే ఏమీ లేదనిపిస్తుంది. ఇంతకీ మీరు నా కవిత విన్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే అండి. నా పేరు అలేఖ్య. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు కవి సమ్మేళనంలో నా కవితా పఠనం. నా కవితా శీర్షిక ఓటు. మేలుకో ఓ ఓటర్, ఎన్నుకో మంచి సర్కారు. ఓటు అనే ఆయుధం నీచెంతనుండగా బెరుకేలా ఓ ఓటరా. మనది రాజుల లేని రాజ్యాంగమైన శకుని వలె రాజకీయ సింహాసనంకై పెద్ద పదవిపై కన్నేసే
కోవెలలోకి వెళ్ళిన తరువాత అందరి వాడవు నీవు. ఇతరుల బాధలలో దూరిపోయి మంచు వర్షం కురిపించు. ఇతరులకు మానవత్వపు వెలుగులను వెలిగించు. కలికాలమనే విషపు భావాలను నీ దరికి రానీయకు. కలకాలం నీలి మేఘమై కరుణ బిందువులను కురిపించి చూడు, ద్వేషమే రాదు నీకు. జీవితంలో ఓడినా గెలిచిన కుంగుబాటు గర్వం రాదులే. జీవితం కష్టసుఖాల నిలయం, జీవన ఆటుపోటుల వలయం. సాగిపోతూ జీవనదారుల్లో చలిచంద్రమై బతుకుల దాహార్తిని తీర్చేందుకు నీ భావజాలం మార్పును మనసున మార్చుకో ఓ విశ్వనరుడా. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సాహితీ బృందావన విహార వేదిక ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా నా యొక్క కవితాగానం. నా పేరు చంద్రకళ దీకొండ, హైదరాబాద్ నుంచి. శీర్షిక వ్యక్తిత్వ వికాసం. ఏకాకి కాదురా మనిషి, తోటి వారితో కలిసి మెలిసి మసలాలిరా మనిషి. ఏకాకి కాదురా మనిషి, తోటి వారితో కలిసి మెలిసి మసలాలిరా మనిషి. ఒంటికాయ శొంఠి కొమ్ములా అంటీ ముట్టనట్టుండబోకురా. ఒంటికాయ శొంఠి కొమ్ములా అంటీ ముట్టనట్టుండబోకురా. మనసు విప్పి చెప్పుకొనుటకు మరో మనిషి తోడు కావాలిరా. మనసు విప్పి చెప్పుకొనుటకు మరో మనిషి తోడు కావాలిరా. సమాజమనే మహాసౌధానికి కుటుంబమే పునాదిరా. సమాజమనే మహాసౌధానికి కుటుంబమే పునాదిరా. ఆత్మీయత, అనుబంధాలు, అనురాగాలు నైతిక విలువలే ఇటుకలురా. ఆత్మీయత, అనుబంధాలు, అనురాగాలు నైతిక విలువలే ఇటుకలురా. నేను నాది అనున్నది కాక మనది అనుభావమే మేలురా. నేను నాది అనున్నది కాక మనది అనుభావమే మేలురా. శాంతిమయ సుస్థిర జీవనముతో సుఖపడరా. శాంతిమయ సుస్థిర జీవనముతో సుఖపడరా. సంపాదనొకటే సంతృప్తి నీయదురా. సంపాదనొకటే సంతృప్తి నీయదురా. అనుబంధ సంబంధాలతోనే సంతోష జీవనం సాధ్యమురా. అనుబంధ సంబంధాలతోనే సంతోష జీవనం సాధ్యమురా. విశ్వవిద్యాలయ పరిశోధన చెప్పిన సత్యము ఇదేరా. విశ్వవిద్యాలయ పరిశోధన చెప్పిన సత్యము ఇదేరా. పరస్పర సహకారంతో ఐకమత్యంతో మెలగాలిరా. పరస్పర సహకారంతో ఐకమత్యంతో మెలగాలిరా. వ్యక్తిత్వ వికాసం పొందాలిరా. వ్యక్తిత్వ వికాసం పొందాలిరా. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు విన్నకోట పద్మావతి, ఊరు గోదావరికని. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో కవి సమ్మేళనంలో పాల్గొని నా కవిత వినిపించబోతున్నాను. శీర్షిక కాంతి కవనం. కనులు మూసిన కలల్లో కరుగుతున్న ఊహలు. కనులు మూసిన కలల్లో కరుగుతున్న ఊహలు. రెప్పలు విప్పిన వాస్తవాల్లో కాలుతున్న నిజాలు. అలల ఘోషలే గాలిపు గీతాలు. ఆకలి కేకల చిత్రపు ఊలలు. లేత బుగ్గల కన్నీటి చారికలు. చిరిగిన బట్టల చిత్తు కాగితాలు. రైతు రాల్చిన స్వేదం తడిసిన మట్టి పరిమళాల పరమాన్నం. రైతు రాల్చిన స్వేదం తడిసిన మట్టి పరిమళాల పరమాన్నం. మార్పు కోసం, తీర్పు కోసం ఎదురు చూస్తుంది లోకం. ఎక్కు పెట్టిన విల్లురా, నిగ్గు తేల్చే కవనమురా, కదం తొక్కే కవాతురా. కలమెత్తరా, కదిలించరా, నవలోకపు వేకువగా రేపటి ఆశకు నీవేరా కాంతి కవనానివి. నవలోకపు వేకువగా రేపటి ఆశకు నీవేరా కాంతి కవనానివి. జనజాగృతి ఊపిరివి. జై హింద్.
నా పేరు బిచ్చాల సౌందర్య, ధర్మసాగర్, హన్మకొండ. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో కవి సమ్మేళనంలో పాల్గొని నా కవితను వినిపింపబోచున్నాను. గత జ్ఞాపకాల తొంతరలో దాగిన చిలిపి జ్ఞాపకాలెన్నో, ఆత్మీయుల అనుబంధాల పొదరింట్లో అలుముకున్న ఎన్నో ఊసులు, వెల్లువలోని తీపి గుర్తుల మధురానుభూతులు, మదిని మురిపించే మౌన గీతికతో ఏరుకున్న కొద్దీ చేరువై ఊహలలో ముంచెత్తుతూ ఆనంద డోలికల్లో మనసు తేలియాడే, మదిలో నిక్షిప్తమై ప్రవహించే చేదు గుర్తులు, మచ్చకు మాయని మచ్చలు మదిలో ముద్రితమై ఒంటరిలో శూలాలై కుచ్చుతూ నీడలా నిత్యం వెన్నంటే స్తంభించిన క్షణాలు వెంటనే స్వస్థత పొంది చేతులు ఛేదిస్తూ భవిష్యత్తులో చిగురించేలా నడుం బిగించి నవనిర్మాణం కోసమై ఆత్మ సంకల్పంతో గతాన్ని తరచి చూడక వర్తమానంలోకి అడుగుడే. సుఖదుఖాల సమాహారమే జీవిత పరమార్థం కదా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఒలిపే రామచేతన్. నేను 7వ తరగతి చదువుతున్నాను. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో కవి సమ్మేళనంలో పాల్గొని నా కవిత వినిపించబోతున్నాను. నేను చెప్పబోయే కవితా శీర్షిక తెలుగు భాష. తెలుగు భాష సంగీత సాహిత్యాలకు నిలయం. దానికి ఉంటుంది దేన్నైనా తట్టుకొని నిలబడే సామర్థ్యం. తెలుగు భాష భావితరాలకు బంగారు చరితం. అది నడిపిస్తుంది మన జీవితం. తెలుగు భాష చీకటిని దూరం చేసే రవికిరణం, జరిపిస్తుంది లోక కళ్యాణం. తెలుగు భాష మన సంస్కృతికి నిదర్శనం. అందులో ఉంది అమ్మతనాల కమ్మతనం. తెలుగు భాష మన కీర్తి ప్రతిష్టలకు కారణం. అది పెంచుతుంది మన జాతి గొప్పతనం. తెలుగు భాష మన పల్లెటూరి పచ్చదనం. అది చేకూరుస్తుంది ప్రశాంతమైన వాతావరణం. తెలుగు భాష ఎందరో రాజుల వీరత్వం, గుర్తు చేస్తుంది వారి శౌర్యం. తెలుగు భాష చెడు యొక్క వినాశనం, మంచితనానికి అంకురార్పణం. కాబట్టి తెలుగు భాషను గౌరవిద్దాం, తెలుగు భాషను కాపాడుదాం, తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్దాం, తెలుగులోనే మాట్లాడుదాం. ఈ అవకాశం కల్పించిన సాహితీ బృందావన జాతీయ వేదిక వారికి నా తెరువరా నరుడా, నీ కర్మ తెలియరా నరుడా. కళ్ళు తెరువరా నరుడా, నీ కర్మ తెలియరా నరుడా. సారా తాగకురా, మనసారా తాగకురా. సారా తాగకురా, మనసారా తాగకురా. తాగి తాగి తూగకురా, తాగి తాగి తూగకురా. నీ సారమంతలాగేనురా. కళ్ళు తెరువరా నరుడా, నీ కర్మ తెలియరా నరుడా.
కళ్ళు తెరువరా నరుడా, నీ కర్మ తెలియరా నరుడా. అరుదైనట్టిది మానవ జన్మం, అనుభవించుటే నీ పూర్వపుణ్యం. అరుదైనట్టిది మానవ జన్మం, అనుభవించుటే నీ పూర్వపుణ్యం. ఆలు బిడ్డల వేదనలను, ఆలు బిడ్డల వేదనలను అంతులేని కథ చేయకురా. కళ్ళు తెరువరా నరుడా, నీ కర్మ తెలియరా నరుడా. కళ్ళు తెరువరా నరుడా, నీ కర్మ తెలియరా నరుడా. పార్టీలంటూ పబ్బుల వెంట తిరుగుతున్నది యువతరం. పార్టీలంటూ పబ్బుల వెంట తిరుగుతున్నది యువతరం. నాగరికత పేరుతోని నలుగుతున్నది నవతరం. నాగరికత పేరుతోని నలుగుతున్నది నవతరం. వినోదమైన విషాదమైన, వినోదమైన విషాదమైన రెండిటి భావన ఒకటేనా, అది రెండు పెగ్గుల విలువేనా. కళ్ళు తెరువరా నరుడా, నీ కర్మ తెలియరా నరుడా. కళ్ళు తెరువరా నరుడా, నీ కర్మ తెలియరా నరుడా. సురలు త్రాగినది సురామృతం, ఈనాడది సారా పెనుభూతం. సురలు త్రాగినది సురామృతం, ఈనాడది సారా పెనుభూతం. మత్తులోన నిన్ను ముంచేస్తుంది, మత్తులోన నిన్ను ముంచేస్తుంది, మాయ చేసి వెళ్ళిపోతుంది. కళ్ళు తెరువరా నరుడా, నీ కర్మ తెలియరా నరుడా. కళ్ళు తెరువరా నరుడా, నీ కర్మ తెలియరా నరుడా. స్వర్గమెక్కడో లేదురా, నీ ఇల్లే దానికి నిలయమురా. స్వర్గమెక్కడో లేదురా, నీ ఇల్లే దానికి నిలయమురా. నీ మనసే దానికి సాక్ష్యమురా. ఇల్లాలు పిల్లలు దేవతలను కొని, ఇల్లాలు పిల్లలు దేవతలను కొని, నీ కర్తవ్యము తెలియరా. ఇక నీ జీవితమంతా సౌఖ్యమేరా. కళ్ళు తెరువరా నరుడా, నీ కర్మ తెలియరా నరుడా. సారా తాగకురా, మనసారా తాగకురా, తాగి తాగి తూగకురా, నీ సారమంతలాగేనురా. కళ్ళు తెరువరా నరుడా, నీ కర్మ తెలియరా నరుడా. కళ్ళు తెరియరా నరుడా, నీ కర్మ తెలియరా నరుడా. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కవి సమ్మేళనంలో పాల్గొనడానికి నా కవిత వినిపించబోతున్నాను. శీర్షిక కారకులెవరు. పేరు చిలుకమర్రి అరుణకుమారి, గజ్వెల్, సిద్దిపేట. వీధికొక్క మధ్య మాంస విక్రయశాలలు, వీధికొక్క మధ్య మాంస విక్రయశాలలు, వక్రమార్గం పట్టించే చలనచిత్రాలు, వక్రమార్గం పట్టించే చలనచిత్రాలు, చరవాణి అంతర్జాలంలో అంగాంగ ప్రదర్శనల వీడియోలు, చరవాణి అంతర్జాలంలో అంగాంగ ప్రదర్శనల వీడియోలు, జాతి నిర్మాతలను తయారు చేసే విద్యాలయాల్లో మత్తు పదార్థాలు, జాతి నిర్మాతలను తయారు చేసే విద్యాలయాల్లో మత్తు పదార్థాలు. ఇవే కదా మనిషిని మృగంలా మారుస్తున్నది, ఇవే కదా మనిషిని మృగంలా మారుస్తున్నది. మానవత్వానికి తిలోదకాలిచ్చేలా చేస్తున్నది, మానవత్వానికి తిలోదకాలిచ్చేలా చేస్తున్నది. ఉన్మాదియే విలయ తాండవం చేసేలా చేస్తున్నది, ఉన్మాదియే విలయ తాండవం చేసేలా చేస్తున్నది. ఈ వికృత వైపరీత్యాలకు కారకులెవరు, ఈ వికృత వైపరీత్యాలకు కారకులెవరు. బాధ్యత మరచిన పెద్దల, నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన ఆధునిక అనాగరికుల,
బాధ్యత మరచిన పెద్దల, నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన ఆధునిక అనాగరికుల, పవిత్ర భరతావనిని అపవిత్రం చేస్తున్న భ్రష్టుల, పవిత్ర భరతావనిని అపవిత్రం చేస్తున్న భ్రష్టుల. కారకులెవరైనా బలవుతున్నది నిస్సహాయులేగా. కారకులెవరైనా బలవుతున్నది నిస్సహాయులేగా. వారి కన్నీటి బిందువు శాపమవుతే నిరంతరం రావణ కాష్టమే. వారి కన్నీటి బిందువు శాపమవుతే నిరంతరం రావణ కాష్టమే. అందరూ ధర్మపథంలో నడిస్తే అవుతుంది స్వర్ణ భారతం. అందరూ ధర్మపథంలో నడిస్తే అవుతుంది స్వర్ణ భారతం. లేదంటే కురుక్షేత్ర రణరంగం. అందరూ ధర్మపథంలో నడిస్తే అవుతుంది స్వర్ణ భారతం. లేదంటే కురుక్షేత్ర రణరంగం. ధన్యవాదములు. నా పేరు మైలవరపు వెంకట లక్ష్మణరావు, కాకినాడ. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కవి సమ్మేళనంలో కవితాగానం ఆడియో. అంశము సమరసతామూర్తి. శీర్షిక సుగంధ పరిమళాలు వెదజల్లే స్వామి. పద్మశ్రీ పీఠంపై ఆసీనుడైన శ్రీ త్రిదండాచార్యుడు ముకుటహస్తాలతో దివ్య తేజస్సుతో కూడిన మోము. అన్నీ ఒకటే, అంతా సమానమేనని మౌనబోధ చేస్తూ 1000 ఏళ్ల క్రితం దురంతాలపై నడయాడిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుడు దర్శనము మహాభాగ్యం. 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళాశోభితమైన ఆధ్యాత్మికత కన్ను చెదిరే నిర్మాణము. పొడమటల్లి పచ్చలను చీరగా మలుచుకొని నవ్వు మోముతో చూపరుల మనసును ఆకర్షించుతూ 6 గోపురాలపై దేవతామూర్తుల విగ్రహాలు ఆధ్యాత్మికత సుగంధ పరిమళాలు వెదజల్లను. 216 అడుగుల భారీ లోహ విగ్రహంగా వెలసిన శ్రీ రామానుజాచార్య స్వామివారు. అందరికీ నమస్కారం. నా పేరు వేలేటి విజయశ్రీ దుర్గా. మాది విజయవాడ, కృష్ణా జిల్లా. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నేను రచించిన కవితను చదువుతున్నాను. నా కవితా శీర్షిక రక్షణ లేని మహిళ. సమాజంలో అన్నీ మారిపోయే, ఒక్క మహిళ స్థితిగతుల తప్ప. మహిళల్లో 75 వసంతాల దేశ స్వాతంత్ర ఆనందోత్సవం ఎక్కడ? మహిళల్లో ఆ చిరునవ్వులెక్కడ? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు రక్షణ భద్రత లేని మహిళా జీవితాలు. సమానత్వం గౌరవం లేని బతుకెందుకు? పసిపాప నుండి ముసలవ్వ వరకు కామాంధులకు బలైపోతుంటే సభ్య సమాజంలో తలదించుకుంటున్నామంతా. రక్షణ లేని సంఘాన్ని ఏమని శాసిద్దాం? చట్టాలెన్ని ఉన్నా, శిక్షలెన్ని రాస్తున్నా మారని మార్పురాని మృగజాతి. తరాలెన్ని తరిగినా, అభివృద్ధి పెరిగినా ఆడదాన్ని అణచడమేనా అపఖ్యాతి? 100 కోట్ల భారతీయుల్లో ఒంటరై మూగబోయింది మహిళా కంఠం. నడి రాత్రి స్వాతంత్రం ఏది మహిళలకు? ఒంటరైంది, ఓడిపోయింది మహిళా జాతి. ఏ శాపమో ఏ పాపమో ఈ దుస్థితి. ఎందరు కామాంధులున్నారో, ఎందరు కీచకులున్నారో. మహిళా విలాస వస్తువని తేలిపోయింది. మానవత్వం మరిచింది ఈలో.
సరదా సరదా సిగరెట్టు అంటూ స్వర్గానికే ఇదే పైమెట్టు అంటూ నిజమే, ఎంతవారలైనా పొగరాయుళ్లే. యువత నాశనానికి కారణాలలో ఇది ఒకటి. ఆకర్షణ వలలో బంధించి ఒత్తిడి పోగొట్టునంటూ మాయ చల్లి వాతావరణ కాలుష్యానికి రసాయన వాడకాలు, హైబ్రిడ్ పంట కారణాలని, క్యాన్సర్ కారణాలను ఎన్ని చెబుతూ ఉన్నప్పటికీ అతిపెద్ద భూతం ఈ పొగ మహమ్మారే. పెద్దలు జీర్ణ వ్యవస్థ సరిచేయడానికి అంటారు, పిన్నలంతా ఫ్యాషన్ల హంగులంటారు. కారణాలు ఏవైతేనేమి అందులో చిక్కి గొంతు నోరు క్యాన్సర్ల బారిన పడి టీబీతో దగ్గుతూ ఎన్ని ప్రకటనలు చేస్తూ ఉన్నా, కుటుంబ సభ్యులు ఎంతగా చెబుతూ ఉన్నా తుదకు వినక ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకునేవారు ఎందరెందరో. ఆ ఇంటికి దిక్కేదని, ఇంత పెద్ద ఊహించని దెబ్బ నుంచి ఊరటేదని ఆలోచించి చరించుకోరా యువత. నేటికైనా ఆలస్యమేమైందని ఆలోచించు మానవ. ధన్యవాదములు. సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో కవి సమ్మేళనంలో పాల్గొని గుట్టిముక్కులను ఆశ్రయ అను నేను నా కవితను వినిపించబోతున్నాను. శీర్షిక పేరు సమాజ తీరాలు. సమాజం అనే మందిరంలో కొలువు తీరిన సాహితీ బృందావనం నవయుగ కౌలసే నిర్మితమై సమాజ శ్రేయస్సు కొరకు ముందుకు సాగుతూ వీసే గాలికి తెలుసా ఒంటరి మనసును ఓదార్స్తున్నానని, కురిసే హిమబిందువులకు తెలుసా ఓ అభాగ్యుని హృదయం చేద తీరుస్తున్నానని, వర్షపు చినుకుల జల్లులకు తెలుసా ఓ నిర్భాగ్యుని కన్నీలకు అర్థం చెబుతానని, చిగురిస్తున్న చెట్టు చిగుళ్లకు తెలుసా నీ జీవితంలో వసంతాలు పూయిస్తున్నానని, నీ ఇంటి ముందు లేక దూడకు తెలుసా తన కన్న తల్లి గోమాత పాలు నీకు పంచిస్తున్నాయని, పైరు పంటల పొలాలకు తెలుసా తను పండిన పంటనై అవనికి ఆహారం అవుతానని, అందాల పూల పరిమళాలకు తెలుసా నీ మనసును పరవశం కోతులు చూపిస్తానని, ఆకుపచ్చని ప్రకృతిలో లేత కిరణాల నులివెచ్చని సోయగాలకు తెలుసా సమాజంలోని కరువు కాటకాలు, మానవునిలోని హృదయ వేదనలు. సున్నితమైన నీ రచనలతో కవితలతో చైతన్యం తీసుకురా సుమా. అందరికీ ధన్యవాదాలు.